భయ్యా మీలో ఎంతమంది ఒప్పుకుంటారని నాకు తెలియదు. నేను ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు ఒక డబ్బా టీవీ తీసుకొచ్చారు ఎల్జీది మా ఇంట్లోది. కలర్ టీవీ అది కూడా. అండ్ అది నేను 7th 8th క్లాస్ వరకు వాడాను భయ్య. ఒక రిపేర్ లేదు, సైడ్ కొట్టింది లేదు, ఏం లేదు, బిందాస్ నడిచింది. లాస్ట్ కి ఒక షార్ట్ సర్క్యూట్ అయ్యి లోపల ఉన్న సర్క్యూట్స్ కాలిపోవటం వల్ల కొత్త ఎల్ఈడి టీవీ తీసుకోవాల్సి వచ్చింది సోనీ. తీసుకున్న సంవత్సరంలో డిస్ప్లే బర్న్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకు వారంటీ ఉంది కాబట్టి ఒక కొత్త టీవీ అనేది ఇచ్చాడు భయ్య. అండ్ అది సంవత్సరం ఉన్నారులో డిస్ప్లే బర్న్ అయింది, డెడ్ పిక్సెల్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు అది వారంటీ లేదు, నేను కొత్త టీవీ తీసుకునేది లేదు. కూలర్ భయ్య నేను 6 ఏళ్ళు వాడాను, ఒక రిపేర్ లేకుండా. తీసుకొని 3 ఏళ్ళు అయింది ఏసీ. అండ్ 6 సార్లు 7 సార్లు రిపేర్ అయింది. మొన్నోసారి 9,000 ఖర్చు అయింది. ఎందుకు ఇలా అవుతుంది? ఒకప్పుడు డివైసెస్ మనకి 6 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఎందుకు వస్తున్నాయి? లాస్ట్ 5-6 ఏళ్లలో రిలీజ్ అయిన ప్రోడక్ట్స్ ఎందుకని 3-4 ఏళ్ళకే రిపేర్లు వచ్చేస్తున్నాయి? అంటే ఒకప్పుడు టెక్నాలజీ పరంగా చాలా తక్కువ ఉన్న క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడేమో టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్ ఉన్నాం, కానీ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎందుకు ఇంత చండాలంగా అయిపోయింది? ఇలా ఒక పర్టికులర్ కంపెనీ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ లేదు భయ్య. కిచెన్ లో ఉండే చిన్న బలపం నుంచి మనకి పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీల వరకు ప్రతి ప్రోడక్ట్ ఇంతే అయిపోయింది. ఎందుకు అంటే ప్రతి కంపెనీ లాస్ట్ 25-20 ఏళ్లలో చాలా దారుణంగా చేస్తున్నది ఏంటంటే ఒక ప్రోడక్ట్ హెల్త్ ని, లైఫ్ స్పాన్ ని ఇంటెన్షనల్ గా బై డిజైన్, బై సపోర్ట్ అండ్ బై సాఫ్ట్వేర్ కావాలని డిగ్రేడ్ చేస్తున్నాయి. అండ్ ఈ డిగ్రేడేషన్ ని మనం ఏమంటామంటే ప్లాన్డ్ ఆబ్సొల్యూషన్ అంటారు భయ్య. అండ్ ఈ పర్టికులర్ ఏదైతే ప్లాన్డ్ ఆబ్సొల్యూషన్ ఉందో ఇది చాలా సివియర్ గా అయిపోయింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో. ఈ పర్టికులర్ ప్లాన్డ్ ఆబ్సొల్యూషన్ లాస్ట్ నెల 2 నెలల్లో, సంవత్సరం 4-5 సంవత్సరాల్లో స్టార్ట్ అయింది కాదు భయ్య. 1920లో స్టార్ట్ అయింది అనమాట. ఎట్టా అంటే ఒకడు బల్బు కనిపెట్టిండు. ఈ బల్బు కనిపెట్టినోడు ఏం చేసిండు అంటే ఫస్ట్ అసలు దానికి సావే లేదు, ఎప్పుడు ఆగిపోని బల్బు అనేది కనిపెట్టాడు. అది ఎప్పటికీ ఖరాబ్ కాని బల్బు అనమాట. కానీ వీడు ఒక చిన్న మార్పు చేసిండు బల్బులా. ఆ మార్పు చేసిన దాన్ని కూడా అమ్ముకుందాం అనుకున్నాడు. ఆల్రెడీ ఉన్నోడు కొనుక్కుంటలేడు. సో వీనికి కనిపించింది ఏంది, అరే బై ఈ బల్బుని మనం ఒక కొన్ని సంవత్సరాలు, కొన్ని గంటలు అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆగిపోయేలాగా చేద్దాం అని. సో ఆ బల్బుకి 1000 గంటలు లైఫ్ స్పాన్ పెట్టాడు. వెంటనే కొనేవాడు పెరిగిపోయాడు, రికరింగ్ కస్టమర్స్ వచ్చారు. దీన్ని బిజినెస్ అంటారు భయ్య. ఇది నాకు తెలుసు. అండ్ ఇది చేయడంలో తప్పే లేదు. కానీ ఇంటెన్షనల్ గా ప్రోడక్ట్ క్వాలిటీని తగ్గించి మన పీపుల్ ని మోసం చేయడం తప్పు. అండ్ దీన్ని క్యాపిటలిజము, బిజినెస్, బొంగు బొచ్చు అనే వాళ్ళు వాకౌట్. డిజైన్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? లైక్ ఐఫోన్ ఉంది భయ్య, మనకి ఐఫోన్ 15 Pro పాకెట్ హైట్ లో కింద పడితే పగిలిపోతుంది భయ్య. కానీ మనకి రిలీజ్ డే రోజున వాడు ఏం చెప్పిండు, ఈ సంవత్సరం మేము ఎలాంటి డిజైన్ చేసామంటే మనకి ఏదన్నా డిస్ప్లే పగిలిపోతే ఆ డిస్ప్లే రిప్లేస్మెంట్ $500 నుంచి $200 చేసామనగా అందరే అని చెప్పి తెగ సంతోషపడిపోయారు. ఫోన్ ఎలాగో వాడు అబ్జర్వ్ చేసింది ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కడికి 2-3 సార్లన్నా పగిలి ఇరుగుతుంది. ఒక్కొక్కసారి $500 పెట్టుకునే బదులు డిస్ప్లే గ్లాస్ ని ఎంత చండాలంగా చేద్దామంటే చిన్నగా పడ్డా పగిలిపోవాలి, పెద్దగా పడ్డా పగిలిపోవాలి, ఎలా పడ్డా పగిలిపోవాలి. సంవత్సరానికి ఒక 10 సార్లు పగిలితే 10 సార్లు $200 దొబ్బుదాం. దీనివల్ల ఏమవుతుంది, $2000 సంపాదించుకోవచ్చు రాత్రి $500. సో ఈ డిజైన్ ని ఇంత చీప్ గా చేసి ప్రోడక్ట్ ఇంకొక సర్వీస్ నమ్ముకొని సంపాదించడం అనమాట యాపిల్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా, నోకియా డబ్బా ఫోన్లు ఉండే అవి కింద పడ్డా పగిలేవి కాదు. సాఫ్ట్వేర్ అయితే అసలు అది స్లోయే కాదు. 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఇప్పటికి ఆన్ చేసినా కూడా రన్ అవుతుంది ల్యాగ్ లేకుండా. కానీ మన దాంట్లో అడ్వాన్స్డ్ ప్రాసెసర్, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్, iOS, Android 13, 14, iOS 17లో మనకు ఒక అప్డేట్ రాగానే ఎందుకు లాగ్ అయితే, 3 అప్డేట్లు రాగానే ఎందుకు స్లో అవుతాయి, 4 అప్డేట్ తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతే డివైస్లు, ఎందుకు అంటే ఇది సాఫ్ట్వేర్ ద్వారా మన ప్రోడక్ట్స్ ని కిల్ చేయడం భయ. ఎందుకు అంటే ఆ పర్టికులర్ ఏవైతే డబ్బా ఫోన్లు ఉన్నాయో వాటికి అప్డేట్స్ రావు. అప్డేట్స్ రాకుండా ఒక స్టేబుల్ వర్షన్లో రన్ అవుతూ ఉంటుంది. దాంట్లో హ్యాకింగ్ ఉండదు, బొక్క ఉండదు, ఏముండదు. బట్ ఇందులో మనకి అప్డేట్స్ ఇస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు ఒక ప్రాసెసర్ని పెట్టుకొని ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు భయ్య. వీడు ఆ సంవత్సరం ఏదైతే టాప్ ప్రాసెసర్ ఉందో దాని మీద సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాడు. ఈ టాప్ ప్రాసెసర్ మీద రన్ అయ్యే సాఫ్ట్వేర్ ని ముందు సంవత్సరం ఫోన్ లో రన్ చేస్తే స్లో అవుతుంది కదా ఆబ్వియస్ గా. దానికంటే ముందు సంవత్సరంలో రన్ చేస్తే ఇంకా స్లో అవుతుంది కదా. అండ్ దీని వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా బ్యాటరీ ఖరాబ్ అవుతుంది, పర్ఫార్మెన్స్ ఖరాబ్ అవుతుంది, డివైస్ హీట్ అవుతుంది. అండ్ మెంటల్ గా, సైకలాజికల్ గా పర్సన్ బ్రెయిన్ లో ఒక పాయింట్ జనరేట్ అవుతుంది, మేబీ నేను ఫోన్ మార్చాలేమో అని. దాని తర్వాత సపోర్ట్ ద్వారా ప్లాన్డ్ ఆబ్సొల్యూషన్ భయ్య. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మెజారిటీగా జరుగుతుంది. ఎలా అంటే OnePlus డివైసెస్ ఎగ్జాంపుల్ గా చూసుకోండి. OnePlus మా డాడీది 9R ఫోన్ భయ్య. దాని డిస్ప్లే మీద గ్రీన్ కలర్ లైన్ వచ్చింది. నేను పోయాను, వారంటీ ఉంది కాబట్టి అక్కడ పోయి, అరే బాబు ఇదిరా ప్రాబ్లం, ఏం చేయాలి అంటే, సార్ మా దగ్గర పార్ట్లు లేవు సార్, డిస్ప్లే దొరకలేవు సార్, అందరికి కాలిపోయినాయి, ఏం చేయాలి, ఇప్పుడే రాబోవు, ఇంకా మీరు ఏం చేయాలంటే మూసుకొని ఒక 7
7,000 కట్టి కొత్త ఫోన్ తీసుకోండి నీకు ఒక కోపం వస్తా అన్నాడు. సో ఇక్కడ ఏంది, వీళ్ళు సపోర్ట్ ద్వారా ఏదైతే పార్ట్స్ అవసరమో అవి ఈక్వాలెంట్గా జనరేట్ చేయనప్పుడు మీకు ఇంటెన్షనల్ గానో అన్ఇంటెన్షనల్ గా వెంటనే కొత్త ఫోన్ తీసుకుంటే బాగుంది, ఎందుకని రిపేర్ మీద అంత కాస్ట్ పెట్టడం అనేది. సో నా ఒపీనియన్ ఏంటో చెప్తాను భయ్య, బిజినెస్ చేసుకోవడంలో తప్పలేదు. లైక్ లెట్స్ సే ఒక బల్బు కొనుక్కున్నావు, అది పగిలిపోయింది, కొనుక్కో. ఓ బల్బు కొనుక్కున్నావు, ఒక టైం లైన్ అయిన తర్వాత దాని బ్రైట్నెస్ పెరిగింది, కొనుక్కో. కానీ ఒక బల్బుని కావాలని చెప్పి ఇన్ని గంటలు ఒక టైం లైన్ పెట్టి దాన్ని ఖరాబ్ అయిపోయేలాగా చేయటం అది తప్పు. ఒక ఫోన్ గ్లాస్కి $500 నుండి $200 చేసే చాలా మంచిది. కానీ జస్ట్ బికాస్ నువ్వు $200 చేసావు కదా అని చెప్పి నువ్వు అమ్మే ఫోన్ గ్లాస్ కావాలని చీపుది పెట్టడం అది తప్పు. 32 ఇంచుల టీవీని 13,000కి 14,000కి అమ్మటంలో తప్పే లేదు, చాలా మంచిది. ప్రతి ఒక్కడికి ఎల్ఈడి టీవీ యాక్సెసిబుల్గా ఉంది. కానీ అదే 13,000 టీవీ కరెక్ట్గా సంవత్సరం 2 సంవత్సరాలలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి రిపేర్ అయ్యేలాగా చేయటం అది తప్పు. అలా క్వాలిటీని డిస్మాంటిల్ చేసేసి జస్ట్ బికాస్ నువ్వు అమ్ముకొని బిజినెస్ చేయాలి అనేది చాలా తప్పు అనేది నా ఒపీనియన్ భయ్య. సో మీరేమనుకున్నారు నా కామెంట్ సెక్షన్ చెప్పండి, నేను తెలుసుకుంటాను. అండ్ మీకు ఇలాంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా నాకు చెప్పండి భయ్య. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కావాలి అంటే ఏ టాపిక్స్ మీద కావాలో కూడా చెప్పండి. ఈ వీడియో మీరు అసలు లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడానికి, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు గ్యారెంటీ వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.